Hi dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, మీరు చూస్తున్నారు మౌత్ ప్రాక్టీస్. మనం సహజంగా ప్రతిరోజు మాట్లాడేటువంటి తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో ఒక హోంవర్క్ రూపకంగా, అంటే నేను కొన్ని వాక్యాలను అడగడం, మీరు దాన్ని సొంతంగా చెప్పడం, ఈ వీడియో ద్వారా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిరోజు మనం ఉపయోగించే ఎన్నో తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీరు సొంతంగా చెప్తూ ప్రాక్టీస్ చేయండి. ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇది చిన్న హోంవర్క్గా భావించండి. అవసరమైతే ఒక నోట్సు, ఒక పెన్ను తీసుకొని నేను చెప్పిన తెలుగు వాక్యాలను మీరే సొంతంగా ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకే, సొంతంగా చెప్పండి. దానిని జేబులో పెట్టుకోవద్దు. దీన్నైతే మీరు ఇంగ్లీష్లో ఏం చెప్తారు? దానిని జేబులో పెట్టుకోవద్దు. ఎస్, టేక్ యువర్ ఓన్ టైం. నిదానంగా చెప్పండి, తొందరపడాల్సిన అవసరమే లేదు. కూల్గా సొంతంగా ఇంగ్లీష్లో ముందుగా రాసుకొని తర్వాత కావాలంటే సొంతంగా చెప్పండి. దానిని జేబులో పెట్టుకోవద్దు. సహజంగా ప్రతిరోజు మాట్లాడే మాటలేనండి. దీన్ని సొంతంగా చెప్పడానికే ప్రయత్నించండి. దాన్ని జేబులో పెట్టుకోవద్దు. ఎస్, దానిని జేబులో పెట్టుకోవద్దు. ఇంగ్లీష్లో ఏమనాలి? దానిని జేబులో పెట్టుకోవద్దు. ఎస్, ఇంగ్లీష్లో డోంట్ పుట్ ఇట్ ఇన్ ద పాకెట్. డోంట్ పుట్ ఇట్ ఇన్ ద పాకెట్. దానిని జేబులో పెట్టుకోవద్దు. డోంట్ పుట్ ఇట్ ఇన్ ద పాకెట్. ఈ విధంగా చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? రైట్. ఇంకొక వాక్యం చూడండి. ముందు నీ హోంవర్క్ చేసుకో. ముందు నీ హోంవర్క్ చేసుకో. ముందు నీ హోంవర్క్ చేసుకో. ఎస్, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ముందు నీ హోంవర్క్ చేసుకో. సొంతంగా చెప్పండి. ముందు నీ హోంవర్క్ చేసుకో. ఎస్, ఇంగ్లీష్లో డూ యువర్ హోంవర్క్ ఫస్ట్. డూ యువర్ హోంవర్క్ ఫస్ట్. ముందు నీ హోంవర్క్ చేసుకో. డూ యువర్ హోంవర్క్ ఫస్ట్. డూ యువర్ హోంవర్క్ ఫస్ట్. ముందు నీ హోంవర్క్ చేసుకో. డూ యువర్ హోంవర్క్ ఫస్ట్. ఎస్, అలాగే ఇంకొక వాక్యం చూద్దాం. నన్ను డబ్బు అడగవద్దు. నన్ను డబ్బు అడగవద్దు. ఇంగ్లీష్లో ఏమనాలి? నన్ను డబ్బు అడగవద్దు. నన్ను డబ్బు అడగవద్దు. ఇంగ్లీష్లో ఏమనాలి? నన్ను డబ్బు అడగవద్దు. ఇంగ్లీష్లో ఎలా చెప్తారు? ఆన్సర్, డోంట్ ఆస్క్ మీ ఫర్ మనీ. డోంట్ ఆస్క్ మీ మనీ అని కూడా చెప్పవచ్చు, తప్పేం లేదు. డోంట్ ఆస్క్ మీ ఫర్ మనీ. డోంట్ ఆస్క్ మీ మనీ ఎలాగైనా చెప్పవచ్చు. నన్ను డబ్బు అడగవద్దు. నన్ను డబ్బు అడగవద్దు. డోంట్ ఆస్క్ మీ ఫర్ మనీ లేదా డోంట్ ఆస్క్ మీ మనీ. ఏ విధంగా చెప్పినా తప్పేం లేదు. ఓకే. ఎస్, ఇంకొక వాక్యం చూడండి. ఫెయిల్ అవుతానని భయపడకు. ఫెయిల్ అవుతానని భయపడకు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారు? ఫెయిల్ అవుతానని భయపడకు.
దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, ఎలా చెప్తారు? ఫెయిల్ అవుతానని భయపడకు. ఫెయిల్ అవుతానని భయపడకు. ఎస్, ఇంగ్లీష్లో ఏమంటారు? ఆన్సర్: డోంట్ బీ అఫ్రైడ్ దట్ యు ఫెయిల్. డోంట్ బీ అఫ్రైడ్, డోంట్ బీ అఫ్రైడ్ దట్ యు ఫెయిల్. అంటే ఫెయిల్ అవుతానని భయపడకు. ఫెయిల్ అవుతానని భయపడకు. డోంట్ బీ అఫ్రైడ్ దట్ యు ఫెయిల్. మీరే సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకే, ఫెయిల్ అవుతానని భయపడకు. డోంట్ బీ అఫ్రైడ్ దట్ యు ఫెయిల్. ఈ విధంగా చెప్పాలి. డోంట్ బీ అఫ్రైడ్ దట్ యు ఫెయిల్. ఫెయిల్ అవుతానని భయపడకు. ఓకే, ఈ వాక్యాన్ని గమనించండి. దురహంకారిగా ఉండకు. దురహంకారిగా ఉండకు. దురహంకారిగా ఉండకు. ఇంగ్లీష్లో ఏమంటారు? దురహంకారిగా ఉండకు. దురహంకారి, దురహంకారిగా ఉండకు. ఇంగ్లీష్లో ఏమనాలి? దురహంకారిగా ఉండకు. ఆన్సర్: డోంట్ బీ యారోగెంట్. యారోగెంట్ అంటే దురహంకారి. డోంట్ బీ యారోగెంట్ అంటే దురహంకారిగా ఉండకు. దురహంకారిగా ఉండకు. డోంట్ బీ యారోగెంట్. ఈ విధంగా చెప్పాలి. డోంట్ బీ యారోగెంట్, దురహంకారిగా ఉండకు. అలాగే ఈ వాక్యం గమనించండి. నిరాశ చెందకు. నిరాశ చెందకు. ఎస్, ఇంగ్లీష్లో ఏమంటారు? నిరాశ చెందకు. నిరాశ చెందకు. డోంట్ బీ డిసప్పాయింటెడ్. డోంట్ బీ డిసప్పాయింటెడ్. నిరాశ చెందకు. డోంట్ బీ డిసప్పాయింటెడ్. డోంట్ బీ డిసప్పాయింటెడ్. నిరాశ చెందకు. నిరాశ చెందకు. డోంట్ బీ డిసప్పాయింటెడ్. అలాగే ఈ వాక్యాన్ని గమనించండి. ఆమెపై ఈర్ష్య చెందకు. ఆమెపై ఈర్ష్య చెందకు. ఇంగ్లీష్లో ఏమంటారు? ఆమెపై ఈర్ష్య చెందకు. ఇంగ్లీష్లో ఏమనాలి? ఆమెపై ఈర్ష్య చెందకు. ఆమెపై ఈర్ష్య చెందకు. ఇంగ్లీష్లో ఆమెపై ఈర్ష్య చెందకు. ఇంగ్లీష్లో డోంట్ బీ జెలస్ ఆఫ్ హర్. డోంట్ బీ జెలస్ ఆఫ్ హర్. చెప్పేటప్పుడు డోంట్ బీ జెలస్ ఆఫ్ హర్. ఆమెపై ఈర్ష్య చెందకు. డోంట్ బీ జెలస్ ఆఫ్ హర్ అని చెప్పండి. ఆమెపై ఈర్ష్య చెందకు. డోంట్ బీ జెలస్ ఆఫ్ హర్. ఈ విధంగా చెప్పాలి. డోంట్ బీ జెలస్ ఆఫ్ హర్. ఆమెపై ఈర్ష్య చెందకు. డోంట్ బీ జెలస్ ఆఫ్ హర్. ఈ విధంగా చెప్పండి. అలాగే ఈ వాక్యాన్ని గమనించి చెప్పండి. బడికి ఆలస్యము చెయ్యకు. బడికి ఆలస్యము చెయ్యకు. బడికి ఆలస్యము చెయ్యకు. ఎస్, ఇంగ్లీష్లో చెప్పండి. బడికి ఆలస్యము చెయ్యకు. బడికి ఆలస్యము చెయ్యకు. బడికి ఆలస్యము చెయ్యకు. ఇంగ్లీష్లో డోంట్ బి లేట్ టు స్కూల్. డోంట్ బి లేట్ టు స్కూల్. బడికి ఆలస్యము చెయ్యకు. డోంట్ బి లేట్ టు స్కూల్. డోంట్ బి లేట్ టు స్కూల్ అని చెప్పాలి. డోంట్ బి లేట్ టు స్కూల్ అని చెప్పండి. బడికి ఆలస్యము చెయ్యకు. డోంట్ బి లేట్ టు స్కూల్. బడికి ఆలస్యము చెయ్యకు. డోంట్ బి లేట్ టు స్కూల్. అలాగే ఈ వాక్యాన్ని గమనించండి. బలహీనంగా ఉండకు. బలహీనంగా ఉండకు. బలహీనంగా ఉండకు. బలహీనంగా ఉండకు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? బలహీనంగా ఉండకు. బలహీనంగా ఉండకు. ఇంగ్లీష్లో డోంట్ బీ నర్వస్. డోంట్ బీ నర్వస్.
బలహీనంగా ఉండకు. డోంట్ బీ నర్వస్. డోంట్ బీ నర్వస్, బలహీనంగా ఉండకు. డోంట్ బీ నర్వస్, బలహీనంగా ఉండకు. ఓకే, డోంట్ బీ నర్వస్, బలహీనంగా ఉండకు. అలాగే ఈ వాక్యంని గమనించండి. అతి నమ్మకంగా ఉండవద్దు. అతి నమ్మకంగా ఉండవద్దు. ఇంగ్లీష్లో ఏం చెప్తారు? అతి నమ్మకంగా ఉండవద్దు. ఇంగ్లీష్లో అతి నమ్మకంగా ఉండవద్దు. ఇంగ్లీష్లో ఏం చెప్పాలి? అతి నమ్మకంగా ఉండవద్దు. ఎస్, ఇంగ్లీష్లో డోంట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్. అతి నమ్మకంగా ఉండవద్దు. డోంట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్. డోంట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్. అతి నమ్మకంగా ఉండవద్దు. డోంట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్. అతి నమ్మకంగా ఉండవద్దు. డోంట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్. అలాగే ఈ వాక్యాన్ని గమనించండి. నీకు నువ్వుగా గర్వపడకు. నీకు నువ్వుగా గర్వపడకు. నీకు నువ్వుగా గర్వపడకు. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? నీకు నువ్వుగా గర్వపడకు. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? డోంట్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. డోంట్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వుగా గర్వపడకు. నీకు నువ్వుగా గర్వపడకు. డోంట్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వుగా గర్వపడకు. డోంట్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వుగా గర్వపడకు. డోంట్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వుగా గర్వపడకు. అలాగే ఈ వాక్యాన్ని గమనించండి. ఇంగ్లీషు మాట్లాడుటకు సిగ్గుపడకు. ఇంగ్లీషు మాట్లాడుటకు సిగ్గుపడకు. ఇంగ్లీషు మాట్లాడుటకు సిగ్గుపడకు. ఇంగ్లీష్లో ఇలా చెప్తారు. ఎస్, ఇంగ్లీషు మాట్లాడుటకు సిగ్గుపడకు. ఎస్, ఇంగ్లీష్లో ఎలా చెప్తారు? ఇంగ్లీషు మాట్లాడుటకు సిగ్గుపడకు. డోంట్ బీ షై టు స్పీక్ ఇంగ్లీష్. డోంట్ బీ షై. షై అంటే సిగ్గుపడ్డం. డోంట్ బీ షై టు స్పీక్ ఇంగ్లీష్. ఇంగ్లీషు మాట్లాడుటకు సిగ్గుపడకు. ఇంగ్లీషు మాట్లాడుటకు సిగ్గుపడకు. డోంట్ బీ షై టు స్పీక్ ఇంగ్లీష్. డోంట్ బీ షై టు స్పీక్ ఇంగ్లీష్. ఇంగ్లీషు మాట్లాడుటకు సిగ్గుపడకు. ఈ విధంగా చెప్పాలి. అలాగే ఈ వాక్యాన్ని గమనించండి. వెర్రిగా ఉండకు. వెర్రిగా ఉండకు. వెర్రిగా ఉండకు. ఇంగ్లీష్లో ఏమంటారు? ఎస్, సొంతంగా చెప్పండి ఫ్రెండ్స్. వెర్రిగా ఉండకు. వెర్రిగా ఉండకు. ఇంగ్లీష్లో డోంట్ బీ సిల్లీ లేదా డోంట్ బీ ఎ ఫూల్. వెర్రిగా ఉండకు. డోంట్ బీ సిల్లీ అనొచ్చు లేదా డోంట్ బీ ఎ ఫూల్. డోంట్ బీ ఎ ఫూల్ అంటే వెర్రిగా ఉండకు. వెర్రిగా ఉండకు. డోంట్ బీ ఎ ఫూల్. డోంట్ బీ సిల్లీ. ఈ విధంగా చెప్పవచ్చు. అలాగే ఈ వాక్యాన్ని గమనించండి. ఫలితాలకు కలత చెందకు. ఫలితాలకు కలత చెందకు. ఇంగ్లీష్లో ఫలితాలకు కలత చెందకు. ఇంగ్లీష్లో ఏమనాలి? ఎస్, ఫలితాలకు కలత చెందకు. ఇంగ్లీష్లో ఏమంటారు? ఫలితాలకు కలత చెందకు. డోంట్ బీ అప్సెట్ విత్ ద రిజల్ట్స్. డోంట్ బీ అప్సెట్ విత్ ద రిజల్ట్స్. ఫలితాలకు కలత చెందకు. డోంట్ బీ అప్సెట్ విత్ ద రిజల్ట్స్. డోంట్ బీ అప్సెట్ విత్ ద రిజల్ట్స్. ఫలితాలకు కలత చెందకు. డోంట్ బీ అప్సెట్ విత్ ద రిజల్ట్స్. ఫలితాలకు కలత చెందకు. అలాగే ఈ వాక్యాన్ని గమనించండి. చిన్న పిల్లవాడిలా ప్రవర్తించకు. చిన్న పిల్లవాడిలా ప్రవర్తించకు. ఇంగ్లీష్లో ఏమంటారు? చిన్న పిల్లవాడిలా ప్రవర్తించకు. ఇంగ్లీష్లో చిన్న పిల్లవాడిలా ప్రవర్తించకు. ఎస్, ఇంగ్లీష్లో చిన్న పిల్లవాడిలా ప్రవర్తించకు. డోంట్ బిహేవ్ లైక్ ఎ చైల్డ్.
డోంట్ బిహేవ్ లైక్ ఎ చైల్డ్. చిన్న పిల్లవాడిలా ప్రవర్తించకు. డోంట్ బిహేవ్ లైక్ ఎ చైల్డ్. డోంట్ బిహేవ్ లైక్ ఎ చైల్డ్. చిన్న పిల్లవాడిలా ప్రవర్తించకు. సో డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఇది రైజ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ వారి అద్భుతమైనటువంటి వీడియోస్ మీరు చూస్తున్నారు. మై డియర్ స్టూడెంట్స్, ఇది మౌత్ ప్రాక్టీస్. చక్కగా ఎవరైతే మరి మౌత్ ప్రాక్టీస్, నోటి ప్రాక్టీస్ ఎవరైతే చేస్తారో వారు మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ ప్రాక్టీస్ ఇంగ్లీష్, స్పీక్ ఇంగ్లీష్. I wish you all the best. Bye-bye.